రైట్. మనతో పాటు జవహర్ నగర్ మేయర్ మేకల కావ్య ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు అధికార పక్షాన్ని వదిలి అంటే అధికారాన్ని వదిలి ప్రతిపక్షం వైపు మొగ్గు చూపుతా ఉన్నారు. ఇప్పుడు ఈరోజు కౌన్సిలర్లు కార్యకర్తలు వదిలిపెడితే కౌన్సిలర్లు కూడా జాయిన్ అవుతా ఉన్నారు. ఒక ఎమ్మెల్యేలు కావచ్చు, సీనియర్ నాయకులు కావచ్చు. మొన్న జీవన్ రెడ్డి గారిని చూసినాం, ఆయన కూడా వస్తా అని చెప్పడం జరిగింది. అసలు ఎందుకు అధికారాన్ని వదిలిపెట్టి ప్రతిపక్షంలోకి ఇంత మొగ్గు చూపుతా ఉన్నారు అనుకోవచ్చు? మీరు అంటున్నారు దాన్ని అధికార పార్టీ అని, కానీ నేను ఏ విధంగా కూడా అది అధికార పార్టీ అని నేను చూడట్లేదు. ఎందుకంటే ఎక్కడ చూసినా మీరు తెలంగాణ మొత్తం కూడా ఒకటే పాట, కేసీఆర్ పాట, బీఆర్ఎస్ పాట తప్ప ఎక్కడ కూడా ఏదీ లేదు. ఎందుకంటే కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి అలాంటిది, మీ అందరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు. వాస్తవానికి తెలంగాణ ప్రజలు ఏమనుకున్నారు, ఆయన ఇచ్చిన 420 హామీలు, అయ్యో మేము ఎక్కడో ఇంకా బాగుపడతామేమో, ఆయన ఇవ్వలేదు, బీఆర్ఎస్ పార్టీ చేయలేదని కాదు, ఈయన ఇచ్చిన 420 హామీలు ఇంకెంత మేము ఎంత పైకి ఎదుగుతామో అనుకున్నారు. అక్కడ చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి చేసినది ఏంటి, గుండు సున్నా తప్ప అక్కడ ఏమీ లేదు. మళ్ళా తిరిగి మా కేసీఆర్ గురువు, మా జాతిపిత తెలంగాణకి కేసీఆర్ అనే ఉద్దేశంతో ఇవాళ అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరుగుతుంది. వీళ్ళే కాదు, రానున్న రోజులలో అక్కడున్న మంత్రులతో సహా కూడా బీఆర్ఎస్ పార్టీలోకి వస్తారు. అంటే కనిపిస్తలేదా ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు? చాలా అభివృద్ధి కనిపిస్తుంది. ఎక్కడైతే హైడ్రా పేరుతోటి ఇంతకుముందు మనం చూసుకున్నాం, ఇక్కడ అమీన్పూర్లో కానీ, మా జవహర్ నగర్లో కానీ ప్రతి దగ్గర కూడా హైడ్రాది అభివృద్ధి బ్రహ్మాండంగా కనిపిస్తుంది. ప్రజలు తిట్టే అభివృద్ధి కనిపిస్తుంది. అంటే ఎక్కడ వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఈ లెవెల్లో ఉందేమో, రేవంత్ రెడ్డి సీఎం అయినాక అది ఈ లెవెల్లో నాకు కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ నువ్వు అభివృద్ధి అనే పేరే లేదు. మహిళలకి పైసలు ఇస్తాను, 2500 అత్తుంటే అత్త, కోడలుంటే కోడలు, రైతు బంధు అన్నావు, రైతు బీమా అన్నావు, ఎన్నో ఇచ్చావు, ఇందిరమ్మ ఇల్లు అన్నావు, ఇవన్నావు అవన్నావు. లాస్ట్కి నువ్వు చేసిన పని ఏంది, టీఎస్ ఉన్నదాన్ని టీజీ, తెలంగాణ తల్లి బొమ్మ విగ్రహం మార్చడము, కాసేపు సెలబ్రిటీల మీద పడడము, ఇవి తప్ప నువ్వు చేసిన పని ఏదీ లేదు. తెలంగాణకి చారన్న పని కూడా చేయలేని సీఎం ఎవరన్నా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి. అది చేసిన లెక్కలే అబ్జర్వ్ చేసే ఇవాళ అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి రావడం జరుగుతుంది. రీసెంట్గా ఒక సభ జరిగింది. ఆ సభలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతూ, మేము అన్ని గవర్నమెంట్ల లెక్క కాదు, నార్మల్గా గవర్నమెంట్ ఏ ప్రభుత్వం వచ్చినా ఏ పార్టీలు అయినా కూడా ముందల ఎలక్షన్ల ముందల హామీలు ఇచ్చి తర్వాత దాంట్లో విస్మరించడం అలవాటు, కానీ మా పార్టీ అట్లా కాదు, నేను గర్వంగా చెప్తారు. రేవంత్ రెడ్డి గారి సారథ్యం వల్ల ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా 99% పూర్తి చేసిన అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు దానికి? నేను ఒకటే చెప్తా, మీరు ఏదైతే ఆద్య ఛానల్ ఉంది కదా, పోదాం ప్రజలకు పోదాం, ఏ ఇంటికి ఎంత అందింది, ఏ ఇంటికి అంటే ఏ అభివృద్ధి చెంది, ఏడైతే కేసీఆర్ సార్ ఉన్నాడో ప్రతి ఇంటికి మీరు చూసుకున్నట్లయితే పాప పుట్టినప్పటి నుంచి, తాను గర్భవతి ఉన్నప్పటి నుంచి ప్రతి ఇంటికి ఏదో విధంగా సంక్షేమ పథకం అందింది. ఎక్కడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో బేరాలు తప్ప ఏమీ అభివృద్ధి అనేది లేదు. మీరు ఏ ఇంటికి పోయినా వాళ్ళే చెప్తారు, ఇందిరమ్మ ఇళ్ళ పేరు రాసుకున్నారమ్మా, 1,00,000 రూపాయలు ఇస్తే మాకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తారంట అనే బేరాలు, 1,00,000 రూపాయలు ఇస్తే మాకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తారంట అనే బేరాలు తప్ప మీకు ఎక్కడ కూడా ఏ సంక్షేమ పథకం అందిన విషయం అయితే ఉండదు. ఇది క్లియర్గా ఏదైతే బట్టి గారు చెప్తున్నారో, మేము ఇంతగానం ఇచ్చాము, 99% ఇచ్చాము, చారన్న కూడా కాలే, 0.1% కూడా కాలే. అది ఆయన ఇచ్చింది ఒకటి ఫ్రీ బస్ ఇచ్చిండు. ఆడోళ్ళు జుట్లు పట్టుకొని కొట్టుకునే విధంగా ఫ్రీ బస్ అనేది పెట్టిండు. దానికి తప్ప ఇంకొక అభివృద్ధి అనేదే లేదు. అయితే ఇప్పుడు కేటీఆర్ గారు కూడా ప్రస్తావించారు ఆ విషయం. అదే క్వశ్చన్ అడగబోతున్నాను. సీఎం రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడుతూ ఏం చెప్పిందంటే, రాగానే పని కాదు కదా, ఏ పనైనా ఏ అభివృద్ధి అయినా ఏ సంక్షేమం అయినా మొదలు పెట్టాలంటే రాగానే కాదు కదా అనే ఉద్దేశం వల్ల ఆయన కొంత వేరే విధంగా మాట్లాడినటువంటి సందర్భం మీరు కూడా వినే ఉంటారు. ఎట్లా చూస్తారు ఆ వ్యాఖ్యలు? ఏం చెప్తారు? మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో మా కేటీఆర్ గారు కూడా చెప్పారు, మేము దాదాపు 30 months అవ్వడానికి వస్తుంది, 1 year మొత్తం కూడా మేము వదిలేసాం. ఎవరైనా ఒక గవర్నమెంట్కి మేము ఎక్కాలి అనే ఉద్దేశం ఉందనుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత అభివృద్ధి చేయగలుగుతాం, మన దగ్గర ఉన్న బడ్జెట్ ఏంటి, ఏమి వాళ్ళు కూడా అసెంబ్లీకి కూడా వెళ్ళారు కదా, బడ్జెట్ ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఉంటుంది కదా, బడ్జెట్ ఎంత ఉంది, మనం ఏం అభివృద్ధి చేయగలుగుతాం, ఏం సంక్షేమ పథకాలు ఇవ్వగలుగుతాం అనేది బేసిక్ నాలెడ్జ్ ఉండదా? నువ్వు ఒక సీఎం పోస్టులు ఉన్నావు, నీ కింద మంత్రులు ఉన్నారు, వాళ్ళకి తెలీదా? దాన్ని బట్టి నువ్వేం చేయగలుగుతావు? నా దగ్గర ఇంత బడ్జెట్ ఉంది, నా దగ్గర 3,000 లక్షల కోట్లు ఉన్నాయి అనుకో, దాని ప్రకారంగా నువ్వు బడ్జెట్ ప్రకారంగా నువ్వు సంక్షేమ పథకాలే ఇవ్వాలి. కానీ నువ్వు ఇది ఏదో నోటికి వచ్చినంత నేను ఇంత ఇచ్చేస్తా అంత ఇచ్చేస్తాను, నీకు 30 నెలల టైం ఇచ్చినాం, సంవత్సరం 2 సంవత్సరం, ఇది 3వ సంవత్సరం, 3 సంవత్సరాల నుంచి కూడా ఎవరైతే ఇలా కార్పొరేట్లు జాయిన్ అవుతారో వాళ్ళు కూడా వేచి చూసిరు, ఏమన్నా అభివృద్ధి చెందుతుందేమో, ఈ 30 నెలలు సరిపోదా, 3 నెలల్లో చేస్తాను. ఆయన మరీ క్లియర్గా చెప్పాడు, నేను గెలుస్తున్నా, మీకు December 9వ తారీఖు కల్లా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయి అన్నాడు. ఏది సంక్షేమ పథకం ఏది? ఆయన ఇచ్చిన డెడ్ లైనే December 9th అన్నాడు, August 15th అన్నాడు, ఒట్లేసిండు, సమ్మక్క సారక మీద ఒట్లేసిండు, అందరి మీద ఒట్లేసిండు. మరి ఏది ఆయన ఇచ్చిన డెడ్ లైనే మేము మాట్లాడుతున్నాం. చెప్పిండు కదా, నేను ఏదో లంక బిందెలు ఉన్నాయి అనుకుని వచ్చినా ఇక్కడ అన్ని ఖాళీ బిందెలే కనబడుతున్నాయి అని చెప్పిండు. మరి అవన్నీ ఊహించి ఇచ్చిండేమో హామీలు.
నేను అదే చెప్తున్నాను కదా, నువ్వు ఒక సీఎం పోస్టులు ఉన్నవి అలాంటి మాటలు మాట్లాడొచ్చా? నేను ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మేయర్గా చేసినప్పుడు నా జవహర్ నగర్లో నేను ఎంత బడ్జెట్ ఉంది, ఆ బడ్జెట్ ప్రకారంగా నేను ఎన్ని రోడ్లు వేయగలుగుతా, ఎన్ని డ్రైనేజీలు చేయగలుగుతా అనేది నాకు ఒక ఐడియా ఉంటుంది. రేపు మాది జిహెచ్ఎంసీలో కలిపిరు, జిహెచ్ఎంసీలో మనం మినిమం ఎస్టిమేషన్స్ పెట్టుకోవాలి. నేను ఈ పనులకి ఇంత పెట్టగలుగుతా, ఇంత చేయగలుగుతాను. ఉత్తగానే లంక బిందెలు ఉన్నాయి, నాకు ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అంటే అవుతుందా? అలాంటి మాటలు ఎవరు మాట్లాడతారు? రోడ్డు మీద ఎవరన్నా ఉన్న వాళ్ళు మాట్లాడతారు. ఒక సీఎం పోస్టులు ఉండే ఆయన ఏం మాట్లాడుతుండే ఆయనకు కూడా అర్థమవుతుంది. కాసేపు ప్రగతి భవన్లో బంగారు అద్దాలు ఉన్నాయి, వజ్రాలు ఉన్నాయి. మరి ఏవి బంగారు అద్దాలు ఏవి, వజ్రాలు ఏవి, ఇవేవి అవేవి? ఒక సీఎం అయ్యుండి అలాంటి మాటలు మాట్లాడడం అయితే, తెలంగాణని ఇండియాలో ఫస్ట్ పెట్టిన సీఎం కేసీఆర్ అయితే మొత్తానికి పాతాళంలోకి తెచ్చిన సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పొచ్చు. ఓవరాల్గా ఏం చెప్పాలనుకున్నారు ఫైనల్గా? ఇప్పుడు గడిచినటువంటి 2.5 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రజలకు ఏం చెప్పాలి? ఒకటే చెప్పగలుగుతున్నా, ఇవాళ అయితే మీరు ఏదైతే ప్రోగ్రామ్ చూసిరో అంగరంగ వైభవంగా ఇంత మంచి ప్రోగ్రామ్ జరిగింది. తెలంగాణలో కూడా రానున్న ఎలక్షన్స్లలో ఇప్పుడు వాస్తవానికి భయపడి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ పెడతలేడు, భయపడి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ పెట్టట్లేదు. ఏ రోజు రేపు అంటే రేపు, ఎల్లుండి అంటే ఎల్లుండి, నువ్వు ఎప్పుడన్నా పెట్టు, రానున్న రోజులలో ఎలక్షన్స్లలో గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే. పబ్లిక్ అందరూ ఘనంగా దానికి విజయం పలుకుతారని నేను క్లియర్గా చెప్తున్నాను. థ్యాంక్ యూ.